చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఏడాదిగా కొనసాగుతున్నటువంటి అరాచకాలు, అవినీతి, అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్, మహిళలకు చేస్తున్నటువంటి మోసం, విద్యా రంగంలో చేస్తున్నటువంటి మోసం, వైద్య రంగంలో చేస్తున్నటువంటి ఏదైతే నిర్వీర్యం చేస్తున్నారో దాని గురించి, అలాగే వ్యవసాయ రంగంలో రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలని చెప్తూ ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పీడిస్తున్నటువంటి ఈ రెండు పాలన గురించి చక్కగా వర్ణిస్తూ ఈ వెన్నుపోటు అనే పేరుతో మరి జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు గారు అంటే మోసం అని చెప్పి ఈ బుక్ లో అన్ని విషయాలు, జరిగినటువంటి అన్ని అరాచకాల గురించి ఇందులో పబ్లిష్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బుక్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మన పల్నాడు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారి మరి ఆయన అబ్జర్వర్ గా ఉన్నారు రావటం, అందరం కూడా కలిసి మరి ఈ రోజు మన జిల్లాలో ఈ పుస్తకాన్ని మరి లాంచ్ చేయడం జరుగుతా ఉంది. ఈ బుక్ లో మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్ని అంశాల గురించి ప్రజలు చూస్తా ఉన్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు వైద్యం అందుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వ్యవసాయం రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకు, ప్రతి ఒక్క సామాన్యుడికి ఏ విధంగా మేలు జరిగింది, ఎంత మంచి జరిగింది, ఒక చక్కటి పీస్ఫుల్ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండింది. సామాన్యుడికి న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధమైనటువంటి అన్యాయాలు, అరాచకాలు, అవినీతి, సామాన్యుడికి భద్రత లేదు అనేటువంటి ఒక పరిస్థితిలోకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెట్టివేయబడింది అనేది స్పష్టం అవుతా ఉంది. మనం చూస్తా ఉన్నాము, జగనన్న ప్రభుత్వం అన్నా, జగనన్న పాలన అన్నా అందరికీ గుర్తొచ్చేది సంక్షేమం, అభివృద్ధి, చక్కటి ఫినాన్షియల్ అసిస్టెన్స్, అవసరమైనటువంటి డెవలప్మెంట్స్, డీసెంట్రలైజేషన్, ప్రతి దాంట్లో కూడా డీసెంట్రలైజేషన్ తీసుకొచ్చి ప్రజల వద్దకే చక్కటి పాలన, చక్కగా పనిచేసినటువంటి సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థలు, అలాగే డోర్ డెలివరీ సర్వీసెస్, పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వటము, రేషన్ ఇంటి దగ్గర ఇవ్వటము, అలా ప్రతి దాంట్లో కూడా ఆఖరికి మనం చూసినట్టయితే గవర్నమెంట్ డాక్టర్ ని కూడా ఇంటి వద్దకే పంపించి వైద్యం అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. నాకు నోరుంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికి వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం.